దేవుని కుమారులారా కుమార్తెలారా బాగున్నారని నమ్ముచున్నాను. దేవుడు మనల్ని ప్రేమించి తన వాక్యాన్ని మనకిచ్చాడు. అయితే ఆ వాక్యం ఎందుకు ఇవ్వబడింది అని అంటే, ఆ వాక్యం ద్వారా మనం మేలు పొందడానికి, ఆ వాక్యం ద్వారా మనం సమృద్ధిని పొందుకోవడానికి, ఆ వాక్యం ద్వారా మనం ఆశీర్వదించబడడానికి, ఆ వాక్యం ద్వారా మన హృదయాలు కడుక్కోవడానికి, ఆ వాక్యం ద్వారా మన జీవితాలు బాగు చేసుకోవడానికి, ఆ వాక్యం ద్వారా అపవిత్రతలో నుంచి బయటకు వచ్చి పరిశుద్ధులుగా మారడానికి, ఆ వాక్యం ద్వారా స్వస్థత పొందుకోవడానికి, ఆ వాక్యం ద్వారా మన కుటుంబాన్ని కట్టుకొని భూమి మీద మంచి మనుషులుగా, మానవత్వం కలిగిన మనుషులుగా జీవించటానికి. అంతేకాదు, ఆ వాక్యం వల్ల మనం పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చబడి పరలోక రాజ్యానికి వెళతాము. దట్ ఈస్ అవర్ ఫైనల్ డెస్టినేషన్. కాబట్టి ప్రియులారా, దాని కొరకు ఏం చేయాలి అని బైబిల్ చెప్తుంది అని అంటే, కొలొస్సీయులకు రాసిన పత్రికలో ప్రభువారి మాటలు చెప్తున్నాడు. 3వ అధ్యాయం 16వ వచనంలో చివరి భాగాన్ని నేను చదువుతున్నాను. సమస్త విధములైన జ్ఞానముతో అని అన్నాడు. ఎంత జ్ఞానం? సమస్త విధాలైన జ్ఞానంతో, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు వాక్యము అని అన్నాడు. ఎవరి వాక్యం? క్రీస్తు వాక్యం. ఆయన క్రొత్త నిబంధనలో చెప్పినటువంటి వాక్యం, ఆయన పాత నిబంధనలో చెప్పినటువంటి వాక్యం, లేక దేవుని నోట నుండి వచ్చినటువంటి వాక్యము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి అని అన్నాడు. ఏం జరగాలంటే, క్రీస్తు యొక్క వాక్యము లేక క్రీస్తు నోట నుండి వచ్చిన మాటలు మన లోపల సమృద్ధిగా నివసించాలంట. సమృద్ధి అని అంటే డబ్బు ఉంటే, పప్పు ఉంటే, ధాన్యం ఉంటే, తిండి ఉంటే, ఇల్లు వాకిలి ఉంటే సమృద్ధి అని చెప్పడం లేదు. ఎందుకనంటే, ఆ సమృద్ధి అంతటినీ కలుగు చేసేది క్రీస్తు వాక్యం కనుక, క్రీస్తు వాక్యాన్ని మన హృదయాల్లో, మన శరీరంలో, మన ప్రాణాత్మ దేహాల్లో సమృద్ధిగా కానీ మనం నివసింప చేసుకోగలిగితే, చదవడం ద్వారా, దేవుని వాక్యం వినడం ద్వారా, అవునా, దేవుని వాక్యం వ్రాయడం ద్వారా, ఏ విధం చేతనైనా సరే మనం దేవుని వాక్యాన్ని లేక క్రీస్తు వాక్యాన్ని మనలో సమృద్ధిగా నివసింపని వాళ్ళన్నమాట. ఎందుకు అది సమృద్ధి అని అంటే, ఆ వాక్యమే మనకు సమృద్ధి ఇచ్చేది, ఆ వాక్యమే మనకు స్వస్థత ఇచ్చేది, ఆ వాక్యమే మన జీవితాల్లో అద్భుతాలు చేసేది. సమస్తం ఆ వాక్యమే. కాబట్టి ఆ వాక్యం సమృద్ధిగా మనలో నివసించాలి. ఆ వాక్యం మనలో నివసిస్తే మన జీవితంలో ప్రతి క్షణం ఆ వాక్యం మనల్ని బలపరుస్తూ, మనం ఉన్నటువంటి సమస్యల నుంచి మనల్ని బయటికి తీసుకొస్తూ అద్భుతమైన జీవితం జీవించడానికి మనకు సహాయపడుతుంది. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు తన వాక్యాన్ని మనకు, క్రీస్తు వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ, ఆయన మనల్ని క్రీస్తు వాక్యంలో నడిపిస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తూ, ఆరోగ్యాన్ని ఇస్తూ, సమృద్ధినిస్తూ, బిడ్డల్నిస్తూ, ఉద్యోగాలను ఇస్తూ, సమస్తాన్ని ఇచ్చి చివరికి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా మనల్ని సంపూర్ణులుగా చేసి పరలోక రాజ్యానికి తండ్రి దగ్గరికి తీసుకెళ్తాడు. సో ఎంత అద్భుతమైన డెస్టినేషన్! వాక్యం మనలో సమృద్ధిగా నివసించాలని దేవుడు ఈ రోజున కోరుతూ ఉన్నాడు అన్నమాట. అయితే బైబిల్ గ్రంథం చెప్తుంది, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 4వ వచనంలో చెప్తున్నాడు, యాకోబు లేక ఇశ్రాయేలు అని దేవుడు యాకోబు అనేటువంటి వ్యక్తిని, అంటే అబ్రహాం సంతానంలో ఉన్నటువంటి తన మనముడైనటువంటి యాకోబుని పిలుస్తూ ఉన్నాడు. ఆ వచనం మొదటి వచనంలో అలా పిలుస్తూ, మరలా క్రింద వచనంలో అంటాడు, సెకండ్ సెంటెన్స్లో ఇశ్రాయేలు అని అంటాడు. ఎంత ఇష్టం దేవునికి! యాకోబు అని ముందుగా పిలవడంలో దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? నీ జీవితం ఇలా ఉండేదయ్యా ఒకప్పుడు. యాకోబు అని అంటే మోసగాడు అని అర్థం ఇచ్చేటువంటి జీవితం జీవించావు. అన్నను మోసం చేసావు. అన్న ఆశీర్వాదాలు పొందుకోకుండా నువ్వు తండ్రి దగ్గర నుంచి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు కొట్టేశావు అని చెప్పి దేవుడు మనసులో అనుకొని ఉండొచ్చేమో. కాబట్టి ఏమని పిలుస్తాడు దేవుడు? యెహోవా
యాకోబు అని అంటాడు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ సెంటెన్స్లో అంటాడు ఇశ్రాయేలు అని అంటాడు. అంటే యాకోబు, నా వాక్యం నీలో నివసించినప్పుడు, నా వాక్యానికి నువ్వు విధేయత చూపినప్పుడు యాకోబు లాంటి నిన్ను ఇశ్రాయేలుగా మార్చాను కదా. పెనూయేలు పోరాటంలో నీ పేరు మార్చి ఇశ్రాయేలు అని నిన్ను ఆశీర్వాదానికి వారసునిగా చేశాను కదా. కాబట్టి ఇశ్రాయేలు, నీవు నా దృష్టికి ప్రియుడవైనందున అని అంటా ఉన్నాడు. ప్రియుడంట. ఓకే, దేవుడు ఒక వ్యక్తిని, ఒక మనిషిని, భూమి మీద జీవించే ఒక మనిషిని పట్టుకొని నీవు నాకు ప్రియుడవు, నేను ఇష్టపడేటువంటి వ్యక్తివి అని అంటే ఎలా ఉంటుంది? సో ఈ మాట ఆ తర్వాత ఎవరన్నారు? దావీదుని గురించి మాట్లాడుతున్నాడు. దావీదు, నీవు నా ఇష్టానుసారుడు అయిన మనుష్యుడు అని అన్నాడు. నా ఇష్టాన్ని నెరవేర్చేవాడివి అని. ఇష్టడు, ప్రియుడు అంటే ఎవరు? వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని హృదయంలో నిక్షిప్తపరుచుకొని ఆ వాక్యాన్ని హృదయంలో తన శరీరంలో నివసింప చేసుకొని దాని ప్రకారం, అవునా, ఆయన ఉద్దేశాలన్నీ తెలుసుకొని ఆ వాక్యంలోనే ఉంటుంది దేవుని ఉద్దేశం. ఆయన వాక్యంలోనే ఉంటుంది నువ్వు ఎలా జీవించాలో ఆయన నేర్పించేది. ఆ వాక్యంలోనే ఉంటుంది నేను ఎలా ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలో. ఆ వాక్యంలోనే ఉంటుంది నువ్వు ఎలా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలో. ఆ వాక్యంలోనే ఉంటుంది దేవునికి భయపడడం ఎలా ఉంటుందో. ఆ వాక్యంలోనే ఉంటుంది ఎలా స్వస్థత పొందుకోవాలో. ఆ వాక్యంలోనే ఉంటుంది ఎలా బిజినెస్ చేయాలో. నీ జీవితం వాక్యంలో పెట్టేశాడు దేవుడు. కాబట్టి అట్టి వాక్యాన్ని నువ్వేం చేయాలని అంటున్నాడు? సమస్త విధములైన జ్ఞానంతో నిండుకొని ఉన్న వాక్యం అది. ఏం వాక్యం అది? ఇట్ ఈస్ ద ఫుల్నెస్ ఆఫ్ నాలెడ్జ్. ఆ వాక్యాన్ని మించినటువంటి నాలెడ్జ్ భూమి మీద ఎక్కడా లేదు. నువ్వు ఎన్ని కోట్ల రూపాయల బుక్స్ కొని చదివినా వాటిలో దైవ జ్ఞానం లేదన్నమాట. దైవ జ్ఞానము లేదు. దైవ జ్ఞానం నిన్ను బాగు చేస్తుంది. దైవ జ్ఞానం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దైవ జ్ఞానం నిన్ను మనిషిగా ఉంచుతుంది. దైవ జ్ఞానం నీ పశు స్వభావాన్ని పోగొడుతుంది. కాబట్టి ఆ జ్ఞానం అంతా కూడా ఎక్కడ ఉంది అని అంటే క్రీస్తు వాక్యంలో ఉంది. అందుకని క్రీస్తు వాక్యముని మీలో సమృద్ధిగా నివసించనీయుడి అని అన్నాడు. రైట్? ఆ వాక్యం మీ హృదయాల్లో ఉంటే అది నీ జీవితాన్ని అద్భుతంగా మారుస్తుంది. అమూల్యమైన జీవితంగా మారుస్తుంది. అవునా? అది నిన్ను ఆశీర్వదిస్తుంది, నిన్ను స్వస్థపరుస్తుంది, నీకు మేలు చేస్తుంది. అందుకే అటువంటి వాక్యాన్ని నీ శరీరం అంతా నింపేసుకోవాలి. నీ హృదయంలో నింపేసేయాలి, నీ మనసులో నింపేసేయాలి, నీ కళ్ళల్లో నింపాలి, నీ చెవుల్లో నింపాలి, నీ నోట్లో నింపాలి, నీ హృదయం అంతా నింపేసేయాలి. నీ బ్రెయిన్ అంతా అదే, నీ బాడీ సెల్స్ అంతా అదే ఆక్రమించి ఉండాలి. ఎందుకంటే అది నీకు మేలు చేసేది, అది నిన్ను బ్రతికించేది. అదే చెప్తున్నాడు కీర్తన గ్రంథంలో, ఆయన తన వాక్కును పంపి స్వస్థపరిచను. ఆ వాక్యం నీలోనే ఉందనుకో, నువ్వు స్వస్థత ఎలా ఉంటుందో చూస్తావు, స్వస్థతను అనుభవిస్తావు, ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. అవునా? ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకుంటావు. అందుకంటున్నాడు యెషయా గ్రంథం 43:4 యాకోబు, దిస్ ఈస్ యువర్ లైఫ్, బట్ ఐ కాల్ యు యాజ్ ఇజ్రాయెల్. నిన్ను ఆశీర్వాదంగా మార్చానయ్యా నేను. శపించబడిన జీవితం, అవునా, కలిగినటువంటి నిన్ను ఎలా మార్చాను తెలుసా? ఆశీర్వాదంగా మార్చానయ్యా. కాబట్టి నువ్వు ఏంటి అని అనుకుంటున్నాడు? నీవు నా దృష్టికి, ప్రభు దృష్టికి గనుడుగా ఉన్నావా? ప్రభు దృష్టికి గనురాలుగా ఉన్నావా? ప్రభు దృష్టికి ఇష్టడుగా ఉన్నావా? ప్రభు దృష్టికి ప్రీతికరంగా ఉన్నావా? ఎలా ఉండగలవు అని అంటే ఆ వాక్యం కొరకు, ఆ మాట కొరకు ఏం చేశాడు? పోరాడాడు. యాకోబు పెనూయేలు దగ్గర ఏం చేశాడు? పోరాడాడు. దేవునితో పోరాడి ఇదిగో నీ పేరు నేను ఆశీర్వాదంగా మార్చేశానయ్యా అనిపించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే ఆశీర్వాదం అంటే ఏంటి తెలుసా?
అన్న 450 మంది మనుషులు వేసుకొని తమ్ముడు చంపడానికి వస్తున్నాడని చెప్పి విని భయపడినటువంటి వ్యక్తి అన్నని ఎదుర్కోవడానికి వెళ్ళినప్పుడు దేవుడు మరి పలికినటువంటి ఆశీర్వాదం ఆ శాపాన్ని, అన్న చంపుతాడన్నటువంటి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి అన్న అయినటువంటి ఏశావు ఆ తమ్ముడైన ఇశ్రాయేలు మీద మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటాడు. అన్న దట్ ఈస్ బ్లెస్సింగ్. వాక్యం నీలో సమృద్ధిగా నివసిస్తే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. వాక్యానుసారంగా నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఎందరూ ఆత్మచేత నడిపించబడదురు వారందరూ దేవునికి కుమారులై ఉంటారు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. కనుక ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, ఇదిగో నువ్వు ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే యూ షుడ్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ ఫ్లెష్, బ్లడ్, ఐస్, ఇయర్స్, మౌత్, హార్ట్ అండ్ కన్సైన్స్. నీ మనస్సంతా ఆయన వాక్యంతో నిండిపోయి ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చి నువ్వు ఆశీర్వదించబడ్డానికి నువ్వు నింపుకున్నటువంటి క్రీస్తు వాక్యంలో ఏది నీకు వినియోగపడుతుందో ఆ వాక్యాన్ని తీసుకొని అది నీకు గుర్తు చేసి, ప్రభువు నీకు చెప్పిన వాగ్దానాన్ని నీకు గుర్తు చేసి నిన్ను బాగు చేస్తాడు. నీకు ఉద్యోగం ఇస్తాడు, నీకు బిడ్డలు ఇస్తాడు, నీ జబ్బు తీసేస్తాడు, నీ అప్పులు తీరుస్తాడు. అంతా వాక్యంలోనే ఉంది. అందుకే వాక్యానికి దేవుడిచ్చేటువంటి ప్రాధాన్యత, లేక దేవుడు తన నోటి మాటకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదేనంటే, భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి మాట నెరవేరి తీరుతుంది. అవునా? ఎన్ని గతించిపోయినా, కాలిపోయినా, అడ్రస్ లేకుండా పోయినా ఆయన నోట్లో నుంచి వచ్చిన మాట నీ హృదయంలో నింపుకొని ఉంటే, క్రీస్తు వాక్యాన్ని నీ మనసులో నింపుకొని ఉంటే, నీ శరీరం అంతా నింపబడి ఉంటే, ఆ ప్రతి వాక్యం నెరవేర్చడానికి దేవుడు తన పరిశుద్ధాత్ముని నీలో ఉంచాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యంలో నిన్ను నడిపిస్తూ ఉంటాడు. ఆ వాక్యం యొక్క స్వస్థతని నీకు అందిస్తూ ఉంటాడు. ఆ వాక్యం యొక్క ఆశీర్వాదాన్ని నీలో నింపుచు కొనసాగిస్తూ ఉంటాడు. ఆ వాక్యంలో ఉన్నటువంటి సర్వ సంపదలు, బుద్ధి విజ్ఞాన సర్వ సంపదలు ఆ వాక్యంలోనే నిలిచి ఉన్నవి. అవన్నీ కూడా నీవే. ఇట్ ఈస్ ఆల్ యువర్స్. అందుకే వాక్యాన్ని నీ హృదయంలో నింపుకోమని బైబిల్ చెప్తుంది. దేవుని మాటలు చెప్తున్నాయి. అది నింపుకున్నటువంటి యాకోబు అయినటువంటి ఆ యాకోబు ఏం చేస్తాడు? నన్ను ఆశీర్వదిస్తేనే నిన్ను పాలిస్తాను అని అంటాడు. వదిలే తెల్లారుతుంది అని అంటే, నో, అన్లెస్ యూ బ్లెస్ మీ ఐ కెనాట్ లీవ్ యూ అని చెప్పి గట్టిగా వాటేసుకొని పెనుగులాడుతున్నాడు. హీఈస్ రెజ్లింగ్ విత్ గాడ్. దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. అలా వాక్యాన్ని నింపుకొని దేవునితో, ప్రభో నన్ను ఆశీర్వదించు, ప్రభో నాకు బిడ్డలు ఇవ్వు, ప్రభో నాకు స్వస్థత ఇవ్వు, ప్రభో నాకు ఆరోగ్యం ఇవ్వు, ప్రభో నాకు ఉద్యోగం ఇవ్వు, ప్రభో నాకు ఇల్లు ఇవ్వు, ప్రభో నాకు పరలోకం ఇవ్వు, ప్రభో మంచి మనస్సాక్షిని ఇవ్వు, మంచి మనిషిగా సొసైటీలో నేను ఉండడానికి కృప చెప్పమని చెప్పి నువ్వు అడిగితే ఆ వాక్యంలో నుంచి ప్రతి వాగ్దానాన్ని నీకోసం ఆయన తన ఆత్మ ద్వారా ఇచ్చేస్తాడు. పరిశుద్ధాత్ముడు అవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అవునా? అప్పుడు ఏమంటాడు తెలుసా? యాకోబు అని మొదటి వచనంలో అన్నటువంటి వ్యక్తి ఆ దేవుడు ఆ రెండో లైన్లో అంటాడు ఇశ్రాయేలు అని అంటాడు. యు ఆర్ బ్లెస్డ్. కాబట్టి నీవు నాకు ప్రియుడివి. శపించబడిన వాళ్ళు కాదు దేవునికి ప్రియులు. శాపాన్ని తప్పించుకొని ఆయన మాట విని ఆయన మాట చొప్పున చేసేవాళ్లే ఆయనకి ఇష్టలు, ఆయనకు ఇష్టలు. అందుకే కృత నిబంధన చెప్తుంది, మనం చనిపోయినను బ్రతికినను ఆయనకు ఇష్టలమై ఉండవలను అని చెప్తుంది. ఆయనకి ఇష్టలమై ఉండాలి అని చెప్తుంది. ఆయనకి ప్రీతికరంగా నీవు నేను ఉన్నప్పుడు మన జీవితాలు అమూల్యంగా మారుస్తాడు. మన జీవితాలు అద్భుతంగా మారుస్తాడు కదా. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఇశ్రాయేలు నీవు నా దృష్టికి ప్రియుడవైనందున నిన్ను గణపరిచానయ్యా అంటాడు.
నువ్వు దేవుని దృష్టికి ప్రియంగా ఉన్నావు అనుకో, వాక్యాన్ని తీసుకొని నింపుకొని వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ ఉన్నావు అనుకో, అప్పుడు నిన్నేం చేస్తాడో తెలుసా? తనకు ప్రియమైనటువంటి కుమారునిగా కుమార్తెగా చేసుకొని నిన్ను ఘనపరుస్తాడు, ఘనుణ్ణి చేస్తాడు. అవునా? అది ఆయనకి మనం ప్రియులు అయితే మనం ఘనత పొందుకుంటాం. మనల్ని ఘనులుగా చేస్తాడు, గొప్పవాళ్ళనిగా చేస్తాడు. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను అని అంటాడు. నిన్ను కాదయ్యా అప్పగిస్తుంది, నేను నిన్ను ప్రేమించాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పచెప్తున్నాను అని అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుతున్నాను. అంటే మరణాన్ని నీ మీదకి రాకుండా, ఇదిగో ఆ మరణం పొందుకోవడానికి వేరే వాళ్ళని నేను పంపిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుని కృపగల నామానికి మహిమ కలుగును గాక. చూస్తానండి, ఎంత అద్భుతమైన దేవుడు అంటే, నువ్వు ఆయన దృష్టిలో ప్రియుడిగా ఉండాలి. ఆయన దృష్టిలో ఆయన దృష్టికి నువ్వు ప్రియుడు అయి ఉండాలి. ఆయన దృష్టికి నువ్వు ప్రేమ కలిగిన వాడు అయి ఉండాలి. అప్పుడు ఆయనను ఘనపరుస్తాడు. నీ మీదకి వచ్చే మరణాన్ని నీ మీదకి రాకుండా ఆయన నెట్టివేస్తాడు. నీ మీదకి వచ్చే విపత్తుని నీ మీదకి రాకుండా దాన్ని అనుభవించడానికి వేరే వాళ్ళని సబ్స్టిట్యూట్ చేస్తాడు. కానీ నిన్ను ఆయన విడిచిపెట్టడు. నిన్ను విడువను, ఎడబాయను, కునికి నిద్రపోను. ఇశ్రాయేలు, నీవు జలములలో నడుచున్నప్పుడు అవి నిన్ను ముంచలేవు. తుఫాన్ నిన్ను ఏం చేయలేదు. తుఫాన్ నిన్ను ఏం చేయలేదు. ఇంకేం చేయలేదు? అగ్నిలో నీవు నడిచినప్పుడు అది నిన్ను కాల్చలేదు. ఇట్ లూజెస్ ఇట్స్ బర్నింగ్ ఫైర్. ఆ కాల్చే స్వభావం నీ మీద అది చూపించలేదు. బికాస్ నువ్వు దేవునికి ఏంటి? ప్రియుడవు. కాబట్టి నీలో ఉన్న వాక్యం దాన్ని ఏం చేస్తుంది? ఆ మంటల్ని ఆర్పేస్తుంది. షద్రక్, మేషక్, అబేద్నెగోలు ఛాలెంజ్గా మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. వాక్యాన్ని నింపుకున్న హృదయాలు కలిగినటువంటి షద్రకు, మేషకు, అబేద్నెగో అదే వాక్యాన్ని వారి నోట్లో నుంచి పలుకుతూ ఉన్నారు. మా దేవుడు రక్షించుటకు సమర్థుడు అని అంటా ఉన్నారు. వాళ్ళు నింపుకున్నటువంటి ఆ వాక్యం వారి హృదయాల్లో ధైర్యాన్ని ఇచ్చి మా దేవుడు కాపాడే దేవుడని ఆ జ్ఞానంతో నింపబడిన వారై, ఆ ధైర్యంతో నింపబడిన వారై ఆ మాట పలికారు. కాబట్టి వెంటనే ఏం చేశాడు దేవుడు? ఆ మాటను నెరవేరుస్తూ పరలోకాన్ని నుంచి అగ్నిగుండంలోకి ఒక దూతను పంపించి వాళ్ళని ఆ అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళ వెంట్రుక కాలకుండా, వాళ్ళ బట్టలు అగ్నివాసన రాకుండా కాపాడాడు. దట్ ఈస్ యువర్ లైఫ్. అలా నీ జీవితాన్ని చూడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకే దేవుడు నిన్ను ప్రియుడిగా చేసుకోవడానికి, తనకు ప్రియుడిగా చేసుకోవడానికి, నిన్ను ఘనపరచడానికి, గొప్పవాడిగా చేయడానికి ఆయన నిన్ను అడుగుతుందేంటి తెలుసా? నా వాక్యాన్ని నీ హృదయంలో నింపుకో, నా వాక్యాన్ని నీ చెవుల్లో నాటనివు, నా వాక్యాన్ని నీ కళ్ళల్లో ఉంచు. నీ కళ్ళు దానివేపే చూస్తూ ఉండే విధంగా బాసికవలాగా ఆ వాక్యాన్ని కట్టుకో. బ్రాస్లెట్ లాగా ఆ వాక్యాన్ని చేతికి కట్టుకో, కంకణంలాగా. అప్పుడు అది నిన్ను నష్టపోకుండా, పరస్త్రీ దగ్గరికి వెళ్లకుండా, అవునా, నీకు జబ్బు రాకుండా, నీకు ఎయిడ్స్ రాకుండా, నీ క్యాన్సర్ రాకుండా అది నిన్ను కాపాడుతుంది. నిన్ను సరైనటువంటి పరిశుద్ధ మార్గంలో నడిపిస్తుంది. ఏసే మార్గం అని అంటాడు. ఏసే మార్గము, సత్యము, జీవము, ఆయనే లోకములో వెలుగు. ఆయన లోకానికి వెలుగు, ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే నీ కొరకు సమస్తం చేయగలిగిన దేవుడు. ఆయన వాక్యాన్ని నువ్వు నింపుకోకపోతే నీ హృదయంలో నువ్వు అన్నీ కోల్పోతావు. ఈ భూమి మీద ఆయన నీకు ఇవ్వాలనుకున్నవన్నీ యు విల్ లూజ్, నువ్వు కోల్పోతావు. కాబట్టి మరి ఈ సమయంలో వాక్యానికి ఆయన ఇచ్చే విలువ, భూమి ఆకాశాలు గతించిపోవచ్చు, కానీ
నీ కొరకు ఆ వాక్యాన్ని నెరవేర్చడానికి నేను నీకు వాక్యాన్ని ఇచ్చాను అని అంటా ఉన్నాడు. ఆయన నీకు నాకు వాక్యాన్ని ఇచ్చింది దేనికి తెలుసా? ఆ వాక్యాల్ని నీ కొరకు నా కొరకు నెరవేర్చి ఆయన మహిమ పొందడానికి, ఆయన ఘనపరచబడ్డానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటూ ఉన్నాడు, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఏం చేస్తున్నాడు? ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒకవేళ ఆయన మనల్ని ప్రేమిస్తే ఏం చేస్తాడు? ప్రేమిస్తున్నావు, నీ ప్రేమను ఎలా రుజువు చేసుకుంటావు? హౌ కెన్ యూ ప్రూవ్ యువర్ లవ్? ప్రభువా నన్ను ప్రేమిస్తున్నానని చెప్పావు, నీ ప్రేమను ఎలా ప్రూవ్ చేసుకుంటావని అంటే, దేవుడు అంటా ఉన్నాడు, నా కుమారుడిని పంపించాను కదా నీకోసం. అవునా? నా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని పంపించాను కదా నీకోసం. నువ్వు పొర్లి చేసినటువంటి పాపానికి, నడవకూడని ప్రదేశాలకు వెళ్ళి నడిచి చేసిన పాపానికి, చూడకూడని చూపులు చూసి చేసిన పాపానికి, కుక్కలాగా వాంతికి తిరిగి వదిలొచ్చిన పాపాన్ని తిరిగి పట్టుకొని పాపంలో పందిలాగా పొర్లాడుతూ ఉన్నందుకు, అవునా, నా ప్రియకుమారుడిని నీ కొరకు ప్రాణత్యాగం చేయడానికి పంపించానే, సిలువలో నీ పాపాలు భరించడానికి పంపించానే, నీ శాపాన్ని తీసివేయడానికి సిలువలో నా కుమారుని నీకు పంపించానే. దట్ ఈస్ మై లవ్, అది నా ప్రేమ అని చెప్తున్నాడు. ఎవరొచ్చి నీ కోసం ప్రాణం పెట్టి నీ పాపాలు వాళ్ళ రక్తంతో కడిగేస్తారు? అరే బాగలేదు, కొంచెం రక్తం ఇవ్వనంటేనే పక్కన వాళ్ళకి రక్తం ఇవ్వడానికి చచ్చిపోయేటువంటి దినాలు. అవునా? పక్కనోడికి సహాయం చేయని దినాలు, పిల్లికి బిచ్చం పెట్టని దినాల్లో ఉన్నాం. మనుషులు పశువులుగా బిహేవ్ చేసే దినాల్లో ఉన్నాం. ఎవరు నీకు అన్నీ ఇస్తారు? ఎవరిస్తారు నీకు? అయితే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంట. నేను నిన్ను ప్రేమించున్నాను. అవును, మనం ఎవరు ఆయన ప్రేమించడానికి? మనం అన్యులు కదా, కానీ ఇది రాస్తుంది ఇశ్రాయేలు కదా. ఇశ్రాయేలుకి రాశాడు. తర్వాత అన్యుడమైనటువంటి నిన్ను నన్ను, అన్యురాలమైన నిన్ను నన్ను యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించటం వల్ల మన శాపాన్ని తీసివేసి మనం అబ్రహాం ఆశీర్వాదం పొందుకోవడానికి అబ్రహాం సంతానంలో, ఇస్సాకు సంతానంలో మనల్ని అన్నదమ్ములుగా చేశాడు, అక్క చెల్లెలుగా చేశాడు. నీవు ఇప్పుడు యేసు ప్రభుని నమ్మితే ఇశ్రాయేలు సంతానంగా బైబిల్ ప్రకారం ట్రీట్ చేయబడ్డావు, అంగీకరించబడ్డావు దేవుని చేత. కాబట్టి ఈ రోజున యాకోబుకు చేసే ప్రతి ప్రామిస్ నీకు కలుగుతుంది. యూ విల్ రిసీవ్ ఆల్ ద ప్రామిసెస్ దట్ గాడ్ హ్యాస్ ప్రామిస్డ్ టు అబ్రహాం, ఇస్సాక్ అండ్ జాకబ్ ఆర్ ఇస్రాయేల్. వాళ్ళకి ఏవైతే దేవుడు వాగ్దానాలు ఇచ్చి గొప్పలు చేస్తానన్నాడో అది నీకు కూడా సంక్రమిస్తుంది. దట్ ఈస్ ద థింగ్ దట్ గాడ్ హ్యాస్ గివెన్ us. కాబట్టి ఆయన వాక్యం అమూల్యమైంది. ఆయన ఆశీర్వదిస్తానని చెప్తే ఆశీర్వదిస్తాడు. ఆయన స్వస్థపరుస్తాను అని అంటే స్వస్థపరుస్తాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని అన్నాడు. ఆయనే స్వస్థపరుస్తాడు. ఆయన నీ గాయాన్ని కడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. అంతేకాదు, నా మాటలు విని నా కట్టడల ప్రకారం నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నిన్ను గొప్పవానిగా చేస్తానన్నాడు. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఆ ప్రామిస్ నీ జీవితంలో నెరవేరాలంటే ఇదిగో ఆయన పలికిన వాక్యాలన్నీ నువ్వేం చేయాలి? నీ హృదయంలో, నీ శరీరంలో వాటిని పెట్టేసేయాలి, నింపుకోవాలి. అవి నీలో నివసించాలి. అంటే నువ్వు జీవించినంతకాలం అవి మర్చిపోకూడదు, అవి నీతోనే బ్రతుకుతూ ఉండాలి నీలో. హల్లెలూయా. ఏం చేయాలి? దేవుని వాక్యం నీతో పాటు ప్రతిరోజు జీవిస్తూనే ఉండాలి, ప్రతిరోజు నీతో పాటు నడుస్తూనే ఉండాలి, ప్రతిరోజు నీకు గుర్తొస్తూనే ఉండాలి, ప్రతిరోజు వాటిలో ఉన్న ఆశీర్వాదం నీకు పరిశుద్ధాత్ముడు సప్లై చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు దానిలో ఉన్నటువంటి సమాధానం నువ్వు అనుభవిస్తూనే ఉండాలి. ప్రతిరోజు దానిలో ఉన్న స్వస్థత నువ్వు పొందుకుంటూనే ఉండాలి. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుడు తన కుమారుని నువ్వు చేసిన పాపానికి పరిహారం చెల్లించడానికి పంపించాడే, అదే దేవుని ప్రేమ. ఆయన కుమారుని నువ్వు నమ్మితే ఆయన ప్రేమ నువ్వు పొందుకుంటావు. అప్పుడు ఆయన ప్రేమ నిన్ను ఏం చేస్తుందో తెలుసా? రోమా 8:28 చదువుకుంటే అక్కడ అంటాడు, ఆయనను ప్రేమించు వారికి మేలు చేస్తాడంట. ఏం చేస్తాడు? మేలు కలుగుటకు సమస్తాన్ని సమకూడి
జరుగుతున్నవి అని అంటాడు. మేలు చేస్తాడు. అందుకే నీకు మేలు జరగాలంటే ఆయన వాక్యం, క్రీస్తు వాక్యం నీలో సమృద్ధిగా నివసింపనివ్వాలి. అవునా? నివసింపనివ్వాలి. ఇంకా అక్కడే కింది భాగాలకు వెళ్ళిపోతే ఆ 8వ అధ్యాయంలోనే ఏమంటాడు తెలుసా? కరువైనను, ఖడ్గమైనను, మరణమైనను, ఉపద్రవమైనను, హింసైనను, ఉన్నవైనను, రాబోయేటివైనను, ఎత్తైన లోతైన ఏదైనా క్రీస్తు నిన్ను ప్రేమించాడే, లేక తండ్రి నిన్ను ప్రేమించాడే, ఆ ప్రేమ నుంచి నిన్ను విడిపించలేవు. అంటే ఒక డిజాస్టర్, ఒక తుఫాన్ వచ్చి నిన్ను చంపి తీసుకెళ్ళలేదు. ఒక గొప్ప ఎర్త్క్వేక్ వచ్చి నిన్ను చంపేయలేదు. అవునా? ఒక కోవిడ్ వచ్చి నిన్ను చంపేయలేదు. లేక ఒక దుర్మార్గుడు వచ్చి నిన్ను పొడిచి చంపేయలేడు. ఒక జబ్బు వచ్చి, ఒక క్యాన్సర్ వచ్చి నిన్ను చంపేయలేదు. ఒక ఎయిడ్స్ వచ్చి నిన్ను చంపేయలేదు. ఒక ఉద్యోగం లేకపోవడం నిన్ను చంపేయలేదు. బిడ్డలు లేకపోవడం నువ్వు చంపేయలేదు. ఏది నిన్ను ఎంత మాత్రం నీకు హాని చేయవు. వాటన్నిటి మీద దేవుడు నీకు అత్యధిక విజయాన్ని ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను ప్రేమించాడు కనుక అగ్నిని నీ మీద పని చేయనివ్వడు. ఆయన నిన్ను ప్రేమించాడు కనుక నీటిని నీ మీద పని చేయనివ్వడు. అందుకే ఓ ఇశ్రాయేలు వినుము, నీవు జలములలో పడి వెళ్ళినప్పుడు అవి నిన్ను ముంచలేవు. ఆ తుఫానుకు నువ్వు కొట్టుకొని పోవు. ఆ తుఫాను వెళ్తుంది కానీ నీకేం కాదు. అగ్ని, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు నీ ఒళ్ళు కాదు కదా, ఒక ఇంటుక కూడా కాలదు. ఎందుకో తెలుసా? నా వాక్యం నీలో ఉంది కాబట్టి నువ్వు నాకు ప్రియుడివి. నా వాక్యం నిన్ను కాపాడుతుంది. అది నిన్ను రక్షిస్తుంది. అది నిన్ను సంరక్షిస్తుంది. అది క్రీస్తు ప్రేమను నీలో పోస్తుంది. అందుకనే ఒక క్రైస్తవుడు ఈ లోకంలో అనేక మందికి సహాయం చేస్తూ ఉంటాడు. కొట్టిన వాళ్ళకి సహాయం చేస్తాడు, తిట్టే వాళ్ళకి సహాయం చేస్తాడు, వాళ్ళ మీద బాధపడ్డు, మనసులో కోపం పెంచుకోడు, వాళ్ళని క్షమిస్తాడు. ఒక క్రైస్తవుడు క్షమిస్తాడు. ఎందుకో తెలుసా? దేవుని ప్రేమ వల్ల ఉంటుంది. కాబట్టి ఒక క్రైస్తవుడు మృగంలాగా పనిచేయడం, సంపూర్ణమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి హ్యూమన్, మంచి మనస్సున్న మనిషిగా బ్రతకగలడు. సొసైటీలో మానవత్వం కలిగిన మనిషిగా సొసైటీలో అనేకులకు మేలు చేస్తూ బ్రతకగలడు. అందుకే నువ్వు అలా ఉండే విధంగా చేయడానికి దేవుడు అంటూ ఉన్నాడు, క్రీస్తు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనివ్వండి అని అంటూ ఉన్నాడు. సమృద్ధిగా నివసించాలి. అదే నీ జీవితాన్ని శాసించేది. దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకా అంటున్నాడు ఇక్కడ, ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు ఆయన. యెహోవా ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం చెప్తున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చాను, నీవు నా తట్టు తిరిగిన ఎడ్ల, నీవు నా సన్నిధిని నివసించినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఒకవేళ ప్రభువుని నమ్ముకొని దూరంగా వెళ్ళిపోయావా? ప్రభులో నుంచి లోకంలోకి వెళ్ళిపోయి పాపంలో పడిపోయావా? ప్రభు పిలుస్తున్నాడు. అగైన్ యువర్ లవ్వింగ్ గాడ్ ఈజ్ కాలింగ్ యూ బ్యాక్. ఆ ప్రభు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆ జాలి ప్రేమను గమనించకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా అన్న ఆయన పిలుస్తున్నాడు. నిన్నే విడిచిపెట్టలేదు ఆయన. నువ్వు పాపం చేసినంత మాత్రాన నువ్వు నా కొడుకు కాదురా పో, నువ్వు నా కూతురు కాదు పోవే అని అనలేదు. అని అన్నాడు, జాలి ప్రేమతో నిన్ను మరలా పిలుస్తున్నాడు. నీవు నా తట్టు తిరిగినట్లా, నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచమైనవో, ఏవి ఘనములైనవో నీవు గుర్తుపెట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉంటావు. నిన్ను నా నోరుగా మారుస్తా. ఎందుకు తెలుసా? నా నోటితో మాట్లాడిన మాట ఒక్కటి ఫెయిల్ కాల.
నిన్ను నా నోట్లాగా మారిస్తే నువ్వు అద్భుతమైనటువంటి ఫెయిల్యూర్ లేని జీవితం జీవిస్తావు. అట్టి జీవితం ఇవ్వడానికి నిన్ను నా నోట్లాగా మారుస్తున్నాను అని అన్నాడు. అవునా? కాబట్టి దేవుడు చూడండి ఎంత అద్భుతమైన దేవుడు. ఇంకా ఆయన అంటూ ఉన్నాడు, 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. ఇట్స్ వండర్ఫుల్. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, ఇందాక చదువుకున్నాం, దేవుడేమన్నాడు ఇశ్రాయేల్ని, యాకోబుని, నీవు నాకు ప్రియుడవైనందున అని అంటా ఉన్నాడు. ఏమన్నాడు? నీవు నాకు ప్రియుడవు, నీవు ప్రియుడవైనందున నిన్ను నేను ఘనపరుస్తున్నాను అని అంటాడు. ఎందుకు ప్రియుడయ్యాడు? వాక్యాన్ని నింపుకొని ఆ వాక్యం వల్ల నన్ను ఆశీర్వదించు అని బ్రతిమలాడుతున్నాడు. అయితే ఇక్కడ వాక్యం చెప్తుంది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవల్లని ప్రార్థించుచున్నాను అని అంటాడు. సౌఖ్యంగా ఉండాలి అని అంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ వర్ధిల్లాలి అని అంటే ఏముండాలి? నీకు క్రీస్తు వాక్యము నీలో సమృద్ధిగా నివసించాలి. అప్పుడు నీ ఆత్మ వర్ధిల్లుతుంది. అప్పుడు నువ్వన్ని విషయాల్లో క్షేమంగా ఉంటావు, ఆరోగ్యంలో క్షేమంగా ఉంటావు, సమృద్ధిలో క్షేమంగా ఉంటావు, ఉద్యోగ విషయంలో క్షేమంగా ఉంటావు, పిల్లల విషయంలో క్షేమంగా ఉంటావు, అన్ని విషయాల్లో నువ్వు క్షేమంగా ఉంటావు భూమి మీద. అలా క్షేమంగా ఉంటూ దేవుని రాజ్యానికి పరిశుద్ధతలో, నీతిలో, నీలో ఉన్నటువంటి వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తూ, నీ నీతిని పెంచుతూ, నీ రక్షణలో ఎదిగేటట్టు చేసి చివరిగా నిన్ను పరలోకం తీసుకెళ్తుంది. అట్టి కృప ఈరోజు దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. నీకు ఇష్టమా? అయితే ప్రభువా, నేను నీ వైపు తిరుగుతున్నాను, నాకు పాపం వద్దయ్యా, నువ్వే కావాలి, నన్ను ప్రేమించడానికి ఈ లోకానికి నీ కుమారుని పంపించావయ్యా, నీ ప్రేమ నాకు కావాలి, నన్ను ఆశీర్వదించయ్యా, నా ప్రతి పాపాన్ని ఇక్కడికి పరిశుద్ధపరచయ్యా, నేను నీ దగ్గరకు వస్తున్నాను అని అంటే ఆయన నిన్ను మరలా చేర్చుకుంటాడు. అట్టి కృప దేవుడు నీకు కలుగజేయను గాక. దేవుడి వాక్యం మన కొరకు ఆశీర్వదించను గాక. గాడ్ బ్లెస్ యూ.